హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు నేనైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్కి ఇప్పుడు ముందుగా మనం ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి. ఏ సైజ్ అయినా సరే మనం ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా వదిలి ఖర్చు భాగానికి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడికే మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ పట్టి దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్కి ఒక మార్కింగ్, డాట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డాట్ మిడిల్లో మనకి అటు ఇటు కూడా మధ్యలో ఉండే విధంగా మనకి కొంచెం టక్స్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి. లేదా మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మిడిల్లో మూడింటికి మధ్యలో నుంచి డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి డాట్స్ని. ఇప్పుడు మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండో వైపు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి, లేదా ఒకదానిపై ఒకటి వేసుకొని మనం ఒకసారి మార్క్ చేసుకున్నట్లయితే సేమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు రెండు వైపులో కూడా మనం సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది. ఈ విధంగా చేసుకోండి. మన ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. డాట్కి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒరిజినల్ వైపు వేసుకోవాలి. నేను మెడభాగం అయితే మెడకుట్లు వేయడం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసి వెనక్కి తిప్పేస్తున్నాను. మీరు ఒకవేళ మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి, అటాచ్ చేసుకోవాలి రెండు కూడా. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ వేసి లైనింగ్ని మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మెడ కుట్టుకుంటాం, హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి వేసుకొని, ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని. ఇప్పుడు మెడ ఒకటే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మధ్యలో డౌట్స్ అనేది లేకుండా మీకు 100% గ్యారంటీ మీకు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు ఒకసారి చూస్తే మనకి చాలా సింపుల్గా కట్ చేస్తున్నారు తెలియచేస్తున్నారు కామెంట్స్ కూడా. మీరు కూడా ఒకసారి కామెంట్స్ చెక్ చేయండి, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా మీరు కూడా తెలియచేయండి. మనకి చుట్టూరు కూడా ముందు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెడ ఒకటే స్టిచ్ చేసుకొని ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పుకొని మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్గా మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ బ్లౌజ్ అనేది కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు. అంటే ఫోల్డింగ్స్ లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఒకసారి సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. అది వాష్ చేయకపోయినా సరే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. అదేవిధంగా డాట్స్ వేసేటప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. మా సెకండ్ ఛానల్ కూడా. అలాగే క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఒకవేళ మెషిన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, ఆర్మ్ హోల్స్ కేస్ ఇవన్నీ కూడా థ్రెడ్స్ కానీ
ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి అమెజాన్ లింక్. ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. డాట్స్ దగ్గర మనం ఏ సైజ్ అయినా సరే ఈ విధంగా వేసుకోండి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డాట్ మిడిల్లో ఈ విధంగా వేసుకోవాలి. మనకి కరెక్ట్గా వస్తుందో లేదో ఫోల్డింగ్స్ చూసుకోండి, ఎందుకంటే లోపల ఒక్కొక్కసారి మనకి లైనింగ్ ఒకటే స్టిచ్ అవుతుంది, ఒరిజినల్ క్లాత్ ఒక్కొక్కసారి పడకుండా ఉంటుంది. కాబట్టి 2 ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ప్రతి పిన్ టు పాయింట్ కూడా. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చూసుకొని 3వ డాట్ వేసుకోవాలి. మనం చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు డాట్స్ అనేది, ఎలాంటి డౌట్స్ లేకుండా. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టీ తీసుకోవాలి. మనకి షేప్ పట్టీ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఓపెన్ సైడ్ ఉండేది తీసుకోవాలి. అదేవిధంగా రైట్ సైడ్ వేసుకొని మనం లైనింగ్ని పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ప్రతిదీ కూడా. మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకున్నట్లయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కటింగ్లోనే మనం ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కష్టం కూడా అనిపించదు, అంత సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి షేప్ జాయిన్ చేసినప్పుడు. మనం ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. కింద 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇన్విజిబుల్ షేప్ పట్టీ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ మీకు నచ్చినట్లయితే లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది ఇన్విజిబుల్ పైపింగ్ షేప్ పట్టీ అనేది. చుట్టూరు కూడా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా సరే కట్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీ 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అదే మీరు ఇన్విజిబుల్ షేప్ పట్టీ వేసుకోవాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. మనం బయట స్టిచ్ చేయించుకుంటున్నట్టు ఉండాలి అనుకున్నట్లయితే మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది షాప్స్ పెట్టుకుంటున్నారు. మన షాప్స్ బయట వాళ్ళకి స్టిచ్ చేయాలనుకున్నట్లయితే ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది, లోపల ఫోల్డింగ్స్ అవి లేకుండా ఖర్చులు అవి కనిపించకుండా బాగుంటుంది. షేప్ పట్టీని ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. నేను తాళ్ళపట్టి వైపు లేస్ వేస్తున్నాను, ఒకవేళ మీకు నచ్చినట్లయితే లేస్ కూడా వేసుకోవచ్చు, లేదా పైపింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ పైపింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవచ్చు తాళ్ళపట్టి వైపు. ఈ విధంగా ఓపెన్ పట్టీలు 2 తీసుకోవాలి. అంటే తాళ్ళపట్టికి ఒకటి, ఉక్సులు పట్టికి ఒకటి 2 కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కింద పెట్టుకొని మనం లైనింగ్ని పైన పెట్టుకొని 2 ఈక్వల్గా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడ స్టిచ్ చేస్తాం కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మిడిల్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను 100% మీకు ప్రతిదీ టిప్స్ అనేది చూపిస్తున్నాను. మీరు నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. పైన కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి పైన కూడా ఫోల్డింగ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన తాళ్ళు వేసే దగ్గర మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మన తాళ్ళు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు నేను లేస్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మేడం మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్ వేసుకోండి. నేనైతే గోల్డ్ యూజ్ చేస్తున్నాను గ్రీన్ మీద. మనకు రైట్ సైడ్ వేసుకోండి. ఇప్పుడు మనం పైన కింద కూడా లేస్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందు మెడ చుట్టూరు స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి లేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అటు ఇటు తిరగకుండా నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు కూడా ఒకసారి చెక్ చేయండి, వాటి డీటెయిల్స్ కూడా. అలాగే బోట్ నెక్ బ్లౌజ్ చాలామంది అడుగుతున్నారు కదండి, నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.